నరసరావుపేటలో అసమ్మతి నేతలు డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య సయోధ్య కుదిరింది. 4-5 నెలలుగా నరసరావుపేట వైసీపీలో అనిశ్చితి ఏర్పడిందని విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఆ తర్వాత సీఎం జగన్ అందరినీ పిలిచి సమస్య పరిష్కారం దిశగా ఆదేశాలు ఇచ్చారని బ్రహ్మారెడ్డి అన్నారు. తామంతా వైసీపీ కుటుంబం సభ్యులమని, ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకుని కలిసి మెలిసి ముందుకు వెళ్తామని నేతలు స్పష్టం చేశారు. 13వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను, నా కుమారుడు సుధీర్ భార్గవ రెడ్డిని పిలిపించి సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుంది. దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంశరుడిగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పగ్గాలు పట్టిన మొదటి వ్యక్తిగా, సీనియర్ నాయకుడిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన సూచనల మేరకు, ఆయన ఆశయ సాధనైన వైనాట్ 175లో భాగంగా ఈ నియోజకవర్గంలో ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించే బాధ్యతలు నాకు అప్పచెప్పడం జరిగింది. ఆదేశాల మేరకు అందరం కూడా కలిసి పనిచేయాలని, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా కలిసి పనిచేయాలని, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి దగ్గర అందరితోటి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళందరితోటి కూడా మాట్లాడి వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ఒక ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. ఈరోజు అందరం కలిసి మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, అట్లానే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నను గెలిపించుకోవాలని చెప్పి అందరం కూడా ఈరోజు ఒక నిర్ణయంతో మీ ముందుకు రావడం జరిగింది.